హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, యోగా నారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. రైట్. సో గతంలో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మీ మంచి ఇంటర్వ్యూ మంచి రీచ్ వచ్చింది. అలాగే చాలా మందికి మోటివేట్ అయ్యారు. చాలా మంది నుంచి మాకు కాల్స్ రావడం జరిగింది. సో మీరు చెప్తూ లాస్ట్లో ఒక చిన్న ఒక ట్విస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు, సస్పెండ్ చేసి వెళ్ళిపోయారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మళ్ళీ మాట్లాడదాం, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉంది అని చెప్పేసి మీరు మాకు ఒక సస్పెన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. దాని గురించి మాకు కాల్స్ రావడం జరుగుతుంది. యాక్చువల్గా నేను కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలాసార్లు విన్నాను. అయితే అంటే కొన్ని దగ్గర కొంతమంది పెద్దవాళ్ళు ఇలా మాట్లాడుతుంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎక్కడో ర్యాండమ్గా విన్నాను. సార్, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అంటే మీరు వచ్చేసి టోటల్గా యోగా, మీ ఇంటి పేరే యోగా నారాయణ గారు మారిపోయింది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ రెండింటికి సంబంధం ఏంటి? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? సో యాక్చువల్గా యోగా అంటే మనం అందరం రెగ్యులర్గా మన లైఫ్లో చేస్తున్నాం, విన్నాం, లేకుంటే ఎవరో టీవీలోనో న్యూస్ పేపర్ కానీ, మన ఇంటి పక్క వాళ్ళు కానీ, స్టూడియోలు కానీ మనకి యోగా అనే పదం ఏదో విధంగా మనకి వినిపిస్తూ ఉంది. అయితే యోగా ద్వారా పూర్తిగా ఆరోగ్యం వస్తుందని మన అందరికీ తెలుసు. అదే లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే నెక్స్ట్ మన జర్నీ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదంలోనే అట్రాక్షన్ ఉంది. ప్రతిదానికి లా ఉంటుంది, లా ఆఫ్ గ్రావిటీ. అట్లాగే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్స్ ఇవి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమీ లేదు. యాక్చువల్గా ఏంటంటే ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతున్నారు లైఫ్లో, అందరూ సక్సెస్ ఎందుకు అవ్వలేకపోతున్నారు? ఆ కొంతమందికి సక్సెస్ అవ్వడానికి అర్హత, క్వాలిటీస్ ఉన్నాయా, మిగిలిన వాళ్ళకి లేవా? సో దీనికి కారణం ఏంటంటే ఆ కొంతమంది సక్సెస్ అవ్వడానికి కొన్ని టెక్నిక్స్ వాడారు. ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి లేదా సక్సెస్కి రీచ్ అవ్వలేనటువంటి వ్యక్తి వాడు ఎక్కడో కొంత నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటాడు. ఇక అవ్వదు ఏదైనా వర్క్ ప్రారంభిస్తే అవుతుందా లేదా అనే డౌట్స్తో ఉంటూ ఉంటాడు. ఈ డౌట్ ఏమవుతుందంటే వాడిని ముందుకి ఆ ఎనర్జీ లెవెల్స్ వాడికి సపోర్ట్ చేయవు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే థాట్ బికమ్ థింగ్స్. అంటే మన ఆలోచనలే ఆచరణలు. మన ఆలోచన ఏవేదైతే మనకు థాట్ రూపంలో వస్తుందో అదే మనకి రియాలిటీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రెగ్యులర్ లైఫ్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఏ విధమైనటువంటి మైండ్ సెట్తో ఉంటాం? ఉదయాన్నే లేవగానే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళాలి, లేదా బిజినెస్ పర్సన్ ఉన్నాడు, వ్యవసాయం చేసే వ్యక్తి ఉన్నారు. సో ఉదయాన్నే లేచిన వెంటనే ఏ మైండ్ సెట్తో లేస్తారు? అడవిడి అంతా కూడా టెన్షన్. స్టార్టింగే ఇప్పుడు 5 లైక్ లెట్స్ సే 7కి వెళ్ళాల్సిన వ్యక్తి ఎన్ని గంటలు లేవాలి? అట్లీస్ట్ 1 అవర్ ముందు లేవాలి. వీళ్ళు లేవటమే కొంచెం లేట్గా లేస్తారు. అంత అడవడిగా వెళ్తారు, ట్రాఫిక్ ఉంటుంది, ఆన్ టైంలో రీచ్ అవ్వలేరు. ఇంకా అక్కడ నుంచి వాళ్ళ డే ఇరిటేట్ గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే నీ ఉదయాన్నే నీ యొక్క థాట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో అదే డే అంతా కూడా నేను డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు మార్నింగ్ మనకి థాట్ బికమ్ థింగ్స్ అనుకున్నాం కదా. అంటే థాట్ బికమ్ థింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం ఏ విధమైన ఆలోచనలు మన మైండ్లో ఉంటున్నాయో అదే మన రూపంలో మనకి రియాలిటీలో మనకు కనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువగా నెగిటివ్లో ఉంటాడా, పాజిటివ్లో ఉంటాడా? ఎగ్జాంపుల్ మీ లైఫ్లో అయితే మార్నింగ్ లేచిన కాడి నుంచి ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి, మీరు ఇంటర్వ్యూ చేయాలి, లేకుంటే ఎవరో ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి, లేదా క్లయింట్ని మీట్ అవ్వాలి. మీరు మార్నింగ్ నుంచి మీకు ఎక్కువగా మీ మైండ్లో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయా, లేకుంటే పాజిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయా? ఎక్కువ శాతం నెగిటివే వస్తాయి. అంటే ఎప్పుడు మీట్ అవుతామా, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తామో, రీచ్ అవుతామా లేదా, ఇవే ఉంటాయి. సాధారణంగా యావరేజ్ గా చూసుంటే అందరికీ కూడా నెగిటివ్ థాట్సే వస్తుంటాయి. ఈ థాట్స్ ఏంటంటే ఈ థాట్స్ బికమ్ థింగ్స్. ఎప్పుడైతే నీకు నెగిటివ్ థాట్ వచ్చిందో ప్రతి థాట్ కి ఒక ఎనర్జీ ఉంటుంది, ప్రతి ఎనర్జీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వైబ్రేషన్, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు డబ్బు సంపాదించే వ్యక్తులు ఉంటారు, లేదా సక్సెస్ అయ్యే వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీలో ఉండడం వల్లనే వాళ్ళు సక్సెస్ అవుతారు. అది ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి వస్తుందంటే పాజిటివ్ మైండ్ సెట్ నుంచి వస్తుంది. ఇప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంటుంది, పాజిటివ్ మైండ్ సెట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది. అంటే ఈ వ్యక్తి ఫస్టే ఆలోచనలు నెగిటివ్ గా ఉంటేనే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ లో ఉంటున్నాడు, నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటాడు. నీకు ఎలాగ సక్సెస్ అవుతాడు? సక్సెస్ కంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. యోగా ఏం చెప్తుందంటే మన ఈ జీవాత్మని పరమాత్మలో ఉపయోగపడే టెక్నికే
యోగా అంటే ఈ ఇండివిజువల్ కాన్షియస్నెస్ని యూనివర్సల్ కాన్షియస్నెస్లో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే టెక్నికే. యుజ్యతే అనేన ఇది యోగా, అది యోగా. అంటే ఈ జీవాత్మ, ఈ ఇండివిజువల్ సోల్ యూనివర్సల్ సోల్కి కనెక్ట్ కావాలి. ఇప్పుడు వీడు ఒక వ్యక్తి ఉదాహరణ లేచినట్టు ఏ విధమైన మైండ్ సెట్ని, ఏ విధమైన ఆలోచనని, వైబ్రేషన్ని రిలీజ్ చేస్తున్నాడు? నెగిటివ్. ఇది మారాలి. ఇది నెగిటివ్ మైండ్ సెట్ సాధారణంగా అందరికీ జరుగుతుందో లేదన్న అపోహ ఉండొచ్చు కనుక, కానీ దాన్ని మనం బై ప్రాక్టీస్, సో నెగిటివ్ మైండ్ సెట్ ని పాజిటివ్ మైండ్ సెట్ లో ఓకే నేను ఈ రోజు నా డేని మంచిగా స్టార్ట్ చేస్తాను, సో నేను ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ తో కదా స్టార్ట్ చేయగలిగితే వాడు ఏం స్టార్ట్ చేసినా సరే సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో రెండోది ఏంటంటే వేర్ ఎవర్ అవర్ అటెన్షన్ గోస్ ఇట్ గ్రో స్ట్రాంగర్. అంటే మన అటెన్షన్ దేని మీదకి వెళ్తుంది? ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అప్పుల బాధలతో బాధపడుతున్నాడు, లేదా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏ విధమైన థాట్స్ రిలీజ్ చేస్తున్నాడు? నేను ఇప్పుడు నా పరిస్థితి ఇలాగ అయిపోయింది ఏంటి, ఫ్రెండ్ మోసం చేశాడు, బిజినెస్ మోసపోయాను, అప్పులు తీరుతాయా లేదా, ఇవి డే అంతా కూడా అట్లాగే స్టార్ట్ చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే తను రిలీజ్ చేసే వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ అంతా కూడా నెగిటివ్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను 6 ప్యాక్ తయారు చేయాలి. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళి నేను బైసెప్స్ చేస్తే 6 ప్యాక్ వస్తుందా, లేకుంటే స్టమక్ ఎక్సర్సైజ్ చేస్తుంటే 6 ప్యాక్ వస్తుందా? స్టమక్ చేస్తే వస్తాయి. కానీ నా అటెన్షన్ నేను బైసెప్ చేస్తాను అనుకోండి, 6 ప్యాక్ రాదుగా. అవును, సేమ్ అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలు మనం నెగిటివ్ గా పెట్టుకుని పాజిటివ్ రావాలంటే, సక్సెస్ రావాలంటే ఎలా వస్తుంది? థాట్స్ కూడా పాజిటివ్ గా రిలీజ్ చేయాలి. ఇక్కడ కూడా అంటే మీ సక్సెస్ కూడా ఇదే కారణం అదే అండి. అంటే నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే ఏది స్టార్ట్ చేసినా సరే పాజిటివ్ గా స్టార్ట్ చేస్తాను. నేను దుబాయ్లో యోగా సెంటర్ స్టార్ట్ చేసిన, నేను టీచర్ ట్రైనింగ్ కోర్సు స్టార్ట్ చేసినప్పటికీ, లేకుంటే నా దగ్గర ఆల్మోస్ట్ 60,000 నేను ట్రైన్ చేసినటువంటి స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు. డిఫరెంట్ నేషనాలిటీస్, ఆల్మోస్ట్ 50 నేషనాలిటీస్ మన దగ్గర ఉన్నారు. సో ఇదంతా ఇలా అంటే మనం పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి. వేర్ ఎవర్ అవర్ అటెన్షన్ గోస్ ఇట్ గ్రో స్ట్రాంగర్. అంటే అదే నేను సక్సెస్ అవుతానని వర్క్ నువ్వు స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతావు. నేను సక్సెస్ అవుతానా లేదా అనుకుంటే నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అనేది నీ దగ్గర రాకపోవచ్చు. ఇప్పుడు సక్సెస్ అయిన అందరి దగ్గర ఉన్న ప్రిన్సిపల్, టెక్నిక్, క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్. సో ఇక్కడ మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో రెండో థాటే అది. మన యొక్క ఫోకస్ దేని మీద పెడుతున్నాం? అప్పులు ఉన్నాయని బాధపడతా ఉన్నామా, నాకు ఆరోగ్య సమస్య ఉందని బాధపడుతున్నామా, లేకుంటే నేను సక్సెస్ అవ్వాలి అని వర్క్ స్టార్ట్ చేస్తున్నామా? చూడండి, చాలా మంది కొంతమంది నాకు ఇంతకుముందు కాల్స్ కూడా వచ్చినాయి. నాకుండే కొంతమంది క్లయింట్స్, స్టూడెంట్స్, సార్ నాకు ఈ బాధ ఉంది, బిజినెస్ స్టార్ట్ చేశాను, లాస్ అయిపోయాను, నేను యోగా చేస్తున్నాను, పీస్ఫుల్గా ఉంటుంది, బట్ నన్ను అది ఎక్కడో మైండ్లో ట్రిగ్గర్ చేస్తుంది, నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, నాకు ఆర్థిక సమస్య ఎక్కువైపోయింది అని అంటూ ఉంటారు. సో నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే నువ్వు రిలీజ్ చేసే థాటే నెగిటివ్ థాట్. నీకు డే అంతా నీకు ఎనర్జీ ఎలా ఉంటుంది? ప్రతి థాట్కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇది నిజం అంటారా నారాయణ గారు? అందరి లైఫ్లో జరుగుతుందా? మనం పొద్దున ఏ ఆలోచనతో లేస్తామో, ఏ ఆలోచన స్టార్ట్ చేస్తాం, ఆ డే అంతా కూడా అదే ఉంటుందా? ఖచ్చితంగా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక, అంటే మనం ఇప్పుడు వరకు ఒక లైఫ్ స్టైల్లో ఉన్నాం కదా, మనం దాన్ని ఐడెంటిఫై చేయలేదు. ఇప్పటికిప్పుడే మీరు కళ్ళు మూసుకోండి, జస్ట్ ఈ రోజు నేను ఎట్లా లేచాను, నా మార్నింగ్ నుంచి నా వైబ్రేషన్స్ ఏంటి మీరు చెక్ చేసుకున్నారనుకోండి, మీకు తెలిసిపోతుంది వేర్ యు ఆర్ అనేది. ఇప్పుడు మీకు ఏదైనా మీ మ్యారేజ్ డే అనుకోవచ్చు, లేదా బర్త్డే, లేదంటే మీకు ఏదైనా అవార్డు వచ్చింది, లేదా మీరు ఏదైనా మంచిగా ఒక మంచి అచీవ్ చేశారు, ఒక క్లయింట్ తోటి మంచి ఇంటర్వ్యూ చేశారు, బాగా మీకు మనసుకి హ్యాపీ అనిపించింది, మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటారు? హై హ్యాపీనెస్ లో, చాలా హ్యాపీగా ఉంటారు. ఒక మీరు నాకు అప్పు ఉంది, లేకుంటే ఆరోగ్య సమస్య ఉందన్న ఒకవేళ ఉన్నప్పటికీ అది గుర్తురాదు మనకి, ఎందుకంటే యు ఆర్ ఇన్ టు దట్ ఫ్రీక్వెన్సీ, యు ఆర్ సో హ్యాపీ విత్ దట్ విచ్ యు ఆర్ డూయింగ్. అంటే మీరు ప్రెసెంట్ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజెంట్ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయగలిగితే కనుక మీరు అనేది ఫ్యూచర్ అనేది మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. యాక్చువల్గా పాస్ట్ అనేది గతం, ఇట్స్ ఓవర్, పాస్ట్ ఈజ్ ఫాస్ట్, ఇట్ గాన్. ఫ్యూచర్ కోసం మనం ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటిది ఏది? ప్రెజెంట్. ఈ ప్రెజెంట్ని నువ్వు ఎంతవరకు సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటున్నావు అనే దాని మీదే మన లైఫ్ ఆధారపడి ఉంది. ఇప్పుడు గతంలో అప్పులు ఉండొచ్చు కనుక, బాధలు ఉండొచ్చు కనుక, సమస్యలు ఉండొచ్చు కనుక, కానీ ప్రజెంట్ అనేది మనల్ని డ్రైవ్ చేస్తుంది. ఈ క్షణంలో మనము చాలా హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్గా మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ క్షణంలో ఎన్ని హాస్పిటల్లో ఎంతమంది బెడ్ మీద ఉన్నారు,
ఎంతమంది ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో క్యూలో ఉన్నారు, వేలల్లో ఉంటారు. ఏదో పర్సనల్ లేకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ తోటి, రిలేషన్షిప్ ఇష్యూస్ తోటి కోర్టులో ఎంతమంది సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఈ క్షణంలో మనము హ్యాపీగా ఉన్నాం, అవును, ఆనందంగా ఉన్నాం, జాయ్ఫుల్ గా ఉన్నాం. భగవంతుడు మనకి ఆయుష్ ఇచ్చాడు, హెల్త్ ఇచ్చాడు, మనం మాట్లాడగల 2 చేతులు 2 కాళ్ళు శరీరం, కనీసం మాట్లాడగలుగుతున్నాం. అప్పులు ఉంటూ ఉండొచ్చు కనుక మనం దీన్ని మనం గమనించట్లేదు. మనం ప్రజెంట్ మూమెంట్ లో ఉండి ప్రజెంట్ ని మనం యూటిలైజ్ చేసుకుంటే గనక ఫ్యూచర్ అనేది పర్ఫెక్ట్ గా వండర్ఫుల్ గా ఉంటుంది. ఈ ప్రజెంట్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రతిరోజు అప్పులు ఉన్నవాడు ఎట్లా ఆలోచిస్తాడంటే నాకు వాడు ఫోన్ చేస్తాడు, బిల్లు కట్టాలి, ఈఎంఐ కట్టాలి, లేకుంటే రెంట్ కట్టాలి, చిల్డ్రన్స్ ఫీజులు కట్టాలి, కాలేజ్ స్కూల్ ఫీజు కట్టాలి, లేకుంటే ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి. సో ఈ ఆలోచనతోటి తను ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. ఎక్కడ సక్సెస్ అవుతాడు? 3వ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ లైక్ అట్రాక్ట్స్ లైక్. లా ఆఫ్ అట్రాక్షన్ లో వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి. లైక్ అట్రాక్ట్స్ లైక్ ఏంటంటే మనము దేన్నైతే ఇష్టపడతామో అదే మన దగ్గరకు వస్తుంది. ముందు చెప్పుకున్నటువంటి టాపిక్ లో మనకి లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే చూడండి, ఒకే రకమైన పక్షులన్నీ ఒక చోటే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మందు తాగే వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అవుతారు, స్మోకింగ్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు. ఒకే మైండ్ సెట్ అండ్ లైక్ మైండెడ్ పీపుల్స్, అంటే ఏదైనా సొసైటీకి సర్వీస్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఒక చోటే ఫ్రెండ్స్ అయి ఉంటారు. దానికి ఇంకా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చుకోవాలనుకుంటే, ఒక 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్ వేరే కాలేజీలోకి షిఫ్ట్ అవుతారు. ఫస్ట్ డే అండ్ ద ఫస్ట్ వెరీ బిగినింగ్ డే వాళ్ళు కొంతమంది ఫ్రంట్ కూర్చుంటారు, కొంతమంది వెనక్కి కూర్చుంటారు. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే, నేను సక్సెస్ అవ్వాలి, నేను బాగా నేర్చుకోవాలి, ఐ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు రిసీవ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అండ్ గివ్ మై బెస్ట్ టు దట్ అండ్ ఐ షుడ్ అచీవ్ మై క్లాస్ ఆర్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి వాళ్ళు ఫ్రంట్ రోని చూస్ చేసుకుంటారు. కమింగ్ టు ద లాస్ట్ రో, వీడు ఫస్ట్ 10th క్లాస్లో బ్యాక్ బెంచ్ ని కూర్చుంటాడు. మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ బెంచ్ని చూస్ చేసుకుంటాడు. వీడి పక్కనే వాడు తెలియదు, ఫస్ట్ డే వాడి ఫ్రెండ్ ఇంకొకటి ఎవడో ఉంటాడు, వాడు ఫ్రెండ్ కాదు అప్పటికి, వాడు కూడా వీడి పక్కనే కూర్చుంటాడు. వీడు ఎక్కడ ఉన్నాడు? అంతకుముందు వేరే కాలేజీలో వేరే స్కూల్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ ఏంటంటే వీళ్ళందరికీ తెలియదు, బట్ వాళ్ళందరూ ఒకే చోట ఒకే బెంచ్లో బ్యాక్ బెంచ్లో కూర్చున్నారు. అంటే వీళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది కాబట్టి వాళ్ళకి పరిచయం లేకపోయినా సరే అక్కడ గ్యాదర్ అయ్యారు. మీరు చూడండి, మనకి గ్రీనరీ అంతా కూడా ఒక చోటే ఉంటుంది, గోల్డ్ అంతా కూడా ఒక చోటే ఉంటుంది, అదేవిధంగా మనకి సీ అంతా కూడా ఒక చోట ఉంటుంది. ఈ లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది మనం దేని మీద ఇష్టపడుతున్నాం, మన మైండ్ ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తుంది, మన ఆలోచనలు దేని మీద ఉన్నాయి, దాన్నే మనం అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు రెగ్యులర్ గా మనము పాజిటివ్ మైండ్ సెట్ తోటి నేను బాగున్నాను, నేను చేస్తున్న పనుల్లో 100% ఎఫర్ట్ పెట్టి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని నా వర్క్ స్టార్ట్ చేస్తాను అనుకున్నట్లయితే మనం సక్సెస్ అవుతాం. ఈ 100% పక్కన పెట్టేసి నాకు అప్పులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయని మనం బాధపడితే కూర్చుంటే ఏమవుతుంది? ఇదే మన క్లాస్లో మనం నేర్పుతాం. ఇప్పుడు మైండ్కి మనసుకి చెప్పడం ఈజీ, కానీ అప్లికేషన్ వచ్చేసరికి ఇట్స్ వెరీ డిఫికల్ట్. అలా అని చెప్పేసి అసాధ్యం అంటే కాదు, ఇది సాధ్యమే. ఇది ఎందుకు సాధ్యం అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే యూ కెన్ అచీవ్. సో మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మన థాట్స్ని ఏ విధంగా నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్లో కన్వర్ట్ చేసి మన యొక్క అటెన్షన్ వేర్ ఎవర్ అవర్ అటెన్షన్ గోస్ స్ట్రాంగర్ అనే దాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం మన క్లాస్లో చెప్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మన స్టూడెంట్స్కి మంచి బెనిఫిట్స్ వస్తుంటాయి. సో బేసిక్గా ఓవరాల్గా ఏంటంటే మన యొక్క థాట్స్ పాజిటివ్గా ఉండాలి. ఎవ్రీథింగ్ ఇస్ థాట్ ప్రాసెస్. మన ఆలోచనలే మన రిఫ్లెక్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, దీనికి కారణం ఎవరు? మీరే, మీ ఆలోచనే. ఏదో ఒక రోజు 10 years బిఫోర్ మీరు నేను యాంకర్ అవ్వాలనుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. యాక్టర్ అనుకుంటుంటే యూ కెన్ ట్రై టువర్డ్స్ యాక్టర్. మీరు అనుకున్నారు కాబట్టి ఇక్కడ వచ్చారు, మీరు అనుకోలేదు అనుకో రాలేరు. సో అలాగే మీరు ఎవరైనా సక్సెస్ పీపుల్ తీసుకోండి, వాళ్ళు అనుకుంటారు. ఈ సక్సెస్ కాని వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసేస్తారు. మార్నింగ్ లేవడము, రెగ్యులర్ యాక్టివిటీ, ఆఫీస్ కానీ బిజినెస్ చేయడము, ఈవినింగ్ రావటము, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, తినడం, పడుకోవడం, అగైన్ రెగ్యులర్ రొటీన్. వాళ్ళు అనుకోరు, అనుకుంటే కదా మనం జరిగేది. నేను ఈరోజు నన్ను పిలిచారు, నేను అక్కడికి వచ్చాను, నేను మాట్లాడుతున్నాను. సో దేర్ వాజ్ థాట్ బిహైండ్ ఇట్, అదర్వైజ్ ఇట్ వోంట్ హ్యాపెన్. మీరు కూడా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే
మీరు మీ యొక్క లైఫ్లో ఒక మంచి ఫైనాన్షియల్ లైఫ్ని లీడ్ చేయాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు రావాలంటే, మంచి హెల్దీ లైఫ్ వెల్దీ లైఫ్ ఉండాలంటే మీ ఆలోచనలు మారాలి, మీరు ఆలోచించే విధానం మారాలి, నెగిటివ్ పీపుల్ దగ్గర నుంచి బయటికి రావాలి, పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ఫ్రీక్వెన్సీలో పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి. మీరు ఏ పని చేసినా 100% ఎఫర్ట్ మీరు పెట్టాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ యొక్క వైబ్రేషన్ మీకు తెలియకుండానే మీ పనిలో నిమగ్నం అయిపోతున్నారు. భగవద్గీత కూడా అదే చెప్తుంది, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేసు కదాచన. యు డూ యువర్ వర్క్, సరెండర్ టు యువర్ వర్క్, ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ టు యువర్ ఫీట్. మీరు మీ వర్క్ని మీరు ఫోకస్ చేసి మీరు 100% ఎఫర్ట్ పెడితే కనుక మీకు 100% సక్సెస్ వస్తుంది. మనం ఏం చేస్తామంటే మనం చేయాల్సిన పని మీద ఫోకస్ కాకుండా రావాల్సిన రిజల్ట్ కోసం మనం ఫోకస్ చేస్తాం. ఎక్కువగా ఈ సక్సెస్ కాని వాళ్ళ వ్యక్తి యొక్క ఉండే లక్షణం ఏంటంటే పని మీద దృష్టి కంటే కూడా ఫలితం మీద దృష్టి ఉంటుంది. ఇది ఈ థాట్ ప్రాసెస్ మారాలి. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పవర్ఫుల్ టెక్నిక్. ఎవ్రీథింగ్ దిస్ యూనివర్స్ ఈస్ ఎనర్జీ, ఎనర్జీ ఈస్ ఎవ్రీథింగ్. మీరు మరి ఏ ఎనర్జీలో ఉన్నారు? పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారా, నెగిటివ్ ఎనర్జీలో? ఇప్పుడు ఒక్క క్షణం మీరు కూర్చుండి మీరు డే అంతా కూడా నిన్న ఈ రోజు ఏ ఎనర్జీలో ఉన్నారో మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది నిన్న ఏ ఎనర్జీలో ఉన్నారు, ఈ ఎనర్జీలో ఉన్నారు. మీరు రెగ్యులర్ గా నిన్న లైఫ్ ని ఈ రోజు కూడా లీడ్ చేస్తున్నారంటే మీరు సేమ్ థాట్స్ ని క్యారీ చేస్తున్నట్టు. ఈ రోజు మీరు మార్చి ఈ యొక్క మీ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ మైండ్ లో మార్చి చెక్ చేసుకోండి. టుమారో విల్ బి ద బెస్ట్. చెక్ చేసుకుని మీరు కామెంట్స్ రూపంలో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని పోస్ట్ చేయండి. సో దట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా క్లియర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.